నిజంగా ఢిల్లీకి ఏం జరిగిందో తెలంగాణ కోసం కొట్లాడుకుంటున్నాం, స్వాతంత్రం కోసం కొట్లాడితే జైలుకి వెళ్తే ర్యాలీలు తీస్తారు, బాబులు కాలుతారు. నువ్వు ఎందుకు బాబులు కాల్చి రోడ్డు అర్థం కాదు, ఎందుకు బాబులు కాల్చున్నా పేదలతో బాబులు కాలుస్తారా? ఎవరైనా తెలంగాణ కోసం కొట్టాలని జైల్లోకి పోయాం, స్వాతంత్రం కోసం కొట్టాను అంటే ఇంకేమైనా కొట్టాలి, ప్రజా సమస్యల కోసం కొట్టాలంటే జైల్లోకి పోతే పేదలతో బాబులు కాలుస్తారు. కూడా మరొకసారి కేంద్రానికి నమస్కరిస్తూ ఈరోజు పోయినసారి 2018లో ఓడిపోతే మళ్ళా భువనగిరిలో ఎంపీగా ఉంటే నేను అనుకున్నాను మన నల్గొండ వస్తుందో రానుకున్నా. కానీ మళ్ళా మీరు ఎంతో ప్రేమతో ఆదరించి కష్టపడి మంచి మెజారిటీలో ఎమ్మెల్యేగా గెలిపించి కీలక పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన మీకు తప్పకుండా ఈ వచ్చే 5 సంవత్సరాలు ఇంకా 4 సంవత్సరాలు ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ఉంటుంది, ఏం అనుమానం లేదు. ఇక నిజంగా ఢిల్లీకి ఏం జరిగిందో తెలంగాణ కోసం కొట్లాడుకుంటున్నాం, స్వాతంత్రం కోసం కొట్లాడితే జైలుకి వెళ్తే ర్యాలీలు తీస్తారు, బాబులు కాలుతారు. నువ్వు ఎందుకు బాబులు కాల్చి రోడ్డు అర్థం కాదు, ఎందుకు బాబులు కాల్చున్నా పేదలతో బాబులు కాలుస్తారా? ఎవరైనా తెలంగాణ కోసం కొట్టాలని జైల్లోకి పోయాం, స్వాతంత్రం కోసం కొట్టాను అంటే ఇంకేమైనా కొట్టాలి, ప్రజా సమస్యల కోసం కొట్టాలంటే జైల్లోకి పోతే పేదలతో బాబులు కాలుస్తారు. అలా పరిస్థితి పడుతుంది. మన పరిస్థితి బాగున్నది, ఏం లేదు. తప్పకుండా మీ ఆశీర్వాదంతోనే ఇంకా 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటది. మీ అందరికీ చెప్తా, ఈ 4 ఏళ్ళు రాత్రి మొదలు ఎక్కడ ఉన్నా ఇప్పుడే చూడాలని చెప్పాను. ఒక వారం రోజులు మీ ఏ గూడలో కూడా మంచినీళ్ళ కానీ బోరు నీళ్ళ సమస్య కానీ